మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖ విమానాశ్రయంలో అయితే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. నేపాల్ నుంచి వచ్చిన తెలుగు వారితో అయితే విశాఖ విమానాశ్రయం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు నేపాల్ నుంచి వచ్చిన అందరూ కూడా మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ పేరేంటమ్మా? ఏంటి పరిస్థితి అమ్మ, అక్కడ ఎలా ఉంది? ఎప్పుడు వెళ్ళారు? ఎన్ని రోజులు ఉన్నారు? ఏంటి పరిస్థితి? బయలుదేరాము. ఇక్కడ మేము అక్కడికి వెళ్ళాము. దర్శనాలు అన్ని అయితే రిటర్న్ ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాం అనేటప్పుడు ఇలా కాల్పులు జరిగాయి, బంద్ జరిగింది. మేము అక్కడ సిక్కెట్టిపోయాము. సిక్కెట్టిపోతే ఇంక మేము వస్తామా రామా, మా ప్రాణాల మీదే మాకు ఆశ లేదు. దాగున్నాం తలుపులు వేసుకొని ఒక అట్లా ప్రతిమని. ఈ లోపు వచ్చి లోకేష్ బాబుకి మెసేజ్లు ఇవన్నీ పెట్టి మాట్లాడటం అన్నీ జరుగుతుంది. మీకు ఏం ప్రాబ్లం లేదు, మేము ఉన్నాము, మా ప్రభుత్వం నేను ఆదుకుంటాము, మీకు ప్లేట్ వేరేగా మేము ఏర్పాటు చేస్తాము, మీ ఇళ్ళకు మేము చక్కగానే మేము పంపిస్తాము అనేసి మాట ఇచ్చారు. అలాగా మాట ప్రకారంగా సార్ మాత్రం మా ఇంటికి మాకు చక్కగానే దిగబెడుతున్నారు. అన్ని చేశారు. మా స్నాక్స్ అన్ని ఇచ్చారు. చాలా చాలా సంతోషం. మా ప్రాణాలు మాకు వచ్చాయి, పోయిన ప్రాణాలు మాకు వచ్చాయి లోకేష్ బాబు వల్ల, మా ప్రభుత్వం వల్ల. చల్లగా ఉండాలి. ఇంత బేగా వస్తారని అనుకున్నారమ్మా? అనుకోలేదు నాన్న, ఇంత బేగా వస్తామని మేము బ్రతుకుతామని కూడా అనుకోలేదు నాన్న. మేము ప్రాణాలతో కూడా వస్తామని కూడా అనుకోలేదు. లోకేష్ బాబు ధర్మం అంటే మేము ప్రాణాలతో మేము వచ్చాము, మా ఇంటికి మేము వచ్చాము. మీరు చెప్పండి మా ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఏంటి అక్కడ పరిస్థితి? మేము 3వ తేదీన బయలుదేరామండి. ఇక్కడ నుంచి 3వ తేదీ బయలుదేరాము. అక్కడ నుంచి అంతా కూడా ముక్తినాథ్ యాత్రలు అన్ని కొన్ని చేసాము. కాఠ్మండు వచ్చేసరికి చాలా ఆందోళనగా అక్కడ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి జనాలు బిల్డింగ్లు పగలగొట్టి జనాలు అందరూ దెబ్బలు కొట్టించి టైర్లు కాల్చి కార్లు అన్ని చాలా చాలా బీభత్సం అయిపోయింది అంతా. ఇంకా మా కొలిసి కూడా కొందరు ఉన్నారు, వాళ్ళకైతే ఆ లాడ్జీని తగలబెట్టారు, సామాన్లు కూడా పోయాయి. మేము మట్టి సేఫ్గా ఉన్నాం. లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు. మా టీం 81 మంది మేము అందరం కూడా ఒక దగ్గర ఉన్నాం ఓ లాడ్జీలోని. ఆ 81 మందికి కూడా మీరు ఎలా ఉన్నారు, మీకు ఫుడ్ ఉందా లేదా, మెడిసిన్ ఉందా లేదా, చిన్నపిల్లలు ఉన్నారా లేదా ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారా, మీరేం ఆందోళన చెందొద్దు, మిమ్మల్ని మీ గమ్యస్థానం మేము చేరుస్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఆయన చాలా కొందరు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు గారికి అందరూ కూడా మా తాలూకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మేము చాలా హ్యాపీగా అరేంజ్ చేశారు. మా గమ్యస్థానం మాకు తీసుకొచ్చి చేర్చారు. హ్యాపీగా ఉన్నాం. మీరు చెప్పండి, ఎటువంటి టెన్షన్ పడ్డారు అక్కడ ఉన్న రోజు 2 రోజుల పరిస్థితులు? చాలా టెన్షన్ పడ్డాం. టెన్షన్ చాలా పడ్డామండి. వస్తాం అనుకోలేదు, ఇంకొక 1 వీక్ అయినా అవుతుందేమో అనుకున్నాము. కానీ చాలా తక్కువ టైంలోనే 2 hours లో బాగా తీసుకొచ్చారు. ఫ్లైట్ లో కూడా బాగా అరేంజ్ చేశారు. జ్యూస్ ఏంటి, ఫ్రూట్ జ్యూస్ అన్ని కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఈయన అస్తమానం మాట్లాడుతూనే ఉన్నారు. లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మాకు ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. పరిస్థితి మనం చూసుకోవచ్చు. నేపాల్ నుంచి వచ్చిన పర్యాటకులు చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. మినిట్ టు మినిట్ నారా లోకేష్ నేరుగా కూడా మాతోనే మాట్లాడారంటే కూడా ఇక్కడ పర్యాటకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇక్కడ నారా లోకేష్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా మినిట్ టు మినిట్ మాకు అప్డేట్ చేయడంతో పాటు మా యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటా పాటు మాకు భోజనాలు కూడా పంపించారు. విమానాన్ని ఏర్పాటు చేయడం, విమానంలో భోజనాలు ఏర్పాటు చేయడం, విశాఖ విమానాశ్రయం దిగిన వెంటనే కూడా ఇక్కడ భోజనాలు అన్ని ఏర్పాటు చేసి అన్ని చూసి నేరుగా మళ్ళీ మాకు ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేసి మా ఇళ్లకు పంపిస్తున్నందుకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటూ కూడా నేపాల్ నుంచి వచ్చిన విశాఖ వాసులు అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి.